బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జానీ మాస్టర్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రముఖ టాలీవుడ్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పై లైంగిక వేధింపుల కేసు నమోదైంది. కొంతకాలంగా తన మీద లైంగిక వేధింపులకు పాల్పడుతున్నట్లు మరో మహిళా కొరియోగ్రాఫర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమె ఇచ్చిన ఫిర్యాదు మేరకు జానీ మాస్టర్ పై లైంగిక వేధింపుల కేసు నమోదు చేశారు రాయదుర్గం పోలీసులు. ఈ న్యూస్ ప్రస్తుతం ప్రముఖ మీడియా ఛానల్స్ లో కూడా చక్కెర్లు కొడుతుంది. ఆ లేడీ కొరియోగ్రాఫర్ ఎవరు? ఈ కేసు గురించి మరిన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. జానీ మాస్టర్ గురించి అందరికీ తెలుసు. టాలీవుడ్ తో పాటు బాలీవుడ్, కోలీవుడ్, శాండల్వుడ్ పరిశ్రమల్లోనూ స్టార్ హీరోలకు కొరియోగ్రఫీ అందిస్తున్నాడు. ఇక పవన్ కళ్యాణ్ కు వీరాభిమాని అయిన జానీ మాస్టర్ అయిన ఏపీ ఎన్నికలకు ముందు జనసేన పార్టీలో చేరారు. ఆ పార్టీ తరపున ప్రచారం కూడా చేశారు. దాదాపు ఇండస్ట్రీలోని స్టార్ హీరోలతో అదిరిపోయే స్టెప్పులు వేయించాడు. మాస్టర్ స్టెప్పులకు ఎవరైనా కాలు కదపాల్సింది. అలాంటి క్రేజ్ ఉన్న జానీ మాస్టర్ అకౌంట్ లో వివాదాలు కూడా ఎక్కువే. గతంలో చాలా కేసులు ఉన్నట్లు తెలిసిందే. తాజాగా ఈయనపై ఓ కొరియోగ్రాఫర్ లైంగిక వేధింపుల కేసు పెట్టింది. అసలు విషయానికి వస్తే చెన్నై, ముంబై, హైదరాబాద్ తో సహా వివిధ నగరాల్లో అవుట్డోర్ షూటింగ్స్ చేస్తున్నప్పుడు, అలాగే నార్సింగ్ లోని తన నివాసంలో కూడా జానీ తనపై అనేక సార్లు లైంగిక వేధింపులకు పాల్పడ్డారని సదరు మహిళా కొరియోగ్రాఫర్ ఫిర్యాదులో పేర్కొంది. ఆమె ఫిర్యాదు మేరకు రాయదుర్గం పోలీసులు 0 FIR ను నమోదు చేశారు. తదుపరి విచారణ కోసం నార్సింగి పోలీసులకు కేసును బదిలీ చేశారు. జానీ మాస్టర్ పై IPC సెక్షన్ 376 రేప్, క్రిమినల్ బెదిరింపు 506, గాయపరచడం 323లోని క్లాస్ 2N కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఇక 2015లో ఓ కాలేజ్లో మహిళపై దాడి చేసిన కేసులో 2019లో మేడ్చల్ కోర్టు ఆయనకు 6 నెలల జైలు శిక్ష విధించింది. తాజాగా మహిళా కొరియోగ్రాఫర్ ఫిర్యాదు మేరకు జానీ మాస్టర్ పై కేసు బుక్ అయింది. ప్రస్తుతం జానీ మాస్టర్ పై కేసు నమోదు చేసిన పోలీసులు ఏ క్షణమైనా అతనిని అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది. మరి ఈ సంచలన ఆరోపణలపై జానీ మాస్టర్ ఎలా స్పందిస్తాడో చూడాలి. ఈ కేసు గురించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.